సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రభుత్వ పాఠశాలలో చదివే గ్రామీణ ప్రాంత విద్యార్థులు కష్టపడి చదివితే దేశంలోనే అత్యున్నత స్థానాలను అధిరోహించొచ్చని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మెదక్ జిల్లా చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా శనివారం ఒక అద్భుతమైన విద్యా సమావేశం జరిగింది. సర్ఫెక్ట్ షూరిఫై స్కూల్స్ కిడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. చేగుంట విద్యా కార్డర్ నుండి అందిన అధికారిక నివేదికల ప్రకారం ఈ ప్రభుత్వ పాఠశాల నుంచే 2 విద్యార్థులు ప్రతిష్టాత్మక ఐఐటీలో ప్రవేశం పొందడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు కేవలం బ్లాక్ బోర్డ్ మాత్రమే కాదు, ప్రపంచాన్ని చూసే డిజిటల్ అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వస్తువులు లేకపోయినా ఎంతో క్రమశిక్షణతో రాత్రింపవళ్లు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని అభినందిస్తూ విజయానికి క్రమశిక్షణే ప్రధాన మూలస్తంభమని మంత్రి సూచించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు, స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేస్తూ పాఠశాలలో మెరుగైన తరగతి గదులు, మరుగుదొడ్లు అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా విద్యాభివృద్ధికి సేవ చేస్తున్న సంకల్ప్ సంస్థను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే క్రమంలో కృత్రిమ మీద ఏఐ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో సంప్రదాయ ఉద్యోగాల్లో మార్పులు వస్తున్నాయని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందిస్తోందని వివరించారు. అంతేకాకుండా టామ్కామ్ ద్వారా విదేశీ భాషా శిక్షణతో అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. చివరిగా చేగుంట ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు గట్టిగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధి, క్రీడలు మరియు సాంస్కృతిక రంగాల్లో విద్యార్థులు రాణించాలని మంత్రి చేసిన ప్రసంగం చేగుంట రూరల్ బెల్ట్లో సరికొత్త విద్యా చైతన్యాన్ని నింపింది. జిల్లా కలెక్టర్ గారికి, ప్రభుత్వ ఉద్యోగులందరికీ నమస్కారము. నాది వడియారం గ్రామము. ఎలినో ప్రభావం అనేది ఇది చాలా తీవ్రంగానే ఉన్నది. ఇప్పుడు వరి పండిస్తే మనం ఏం చేయలేము, లాస్ట్ మొత్తం పెట్టుబడి అంతా మునిగిపోతుంది. అయితే వేరే ప్రత్యామ్నాయ పంటలంటే మొక్కజొన్న, కంది, వేరే ఇంకా ఇతర పంటలు పండిస్తామని అందరికీ ఉన్నది. మొక్కజొన్న అయితే 90% రైతులు ఇక్కడ ఇదివరకు కోతులు లేనప్పుడు పండించిన రైతులు చాలా ఉన్నారు. మనకు దిగుబడి 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. అదే కాకుండా మనకు చిరుధాన్యమైనటువంటి రాగి పంటను కూడా సాగు చేసుకోవచ్చు. ఈ రాగి పంటను ఆగస్టు మాసం వరకు విత్తుకోవచ్చు. మనం దీనికి ఆయిల్ పామ్ పంట ఏంటంటే మనకు ఒక ఎకరం వరి పంట నీళ్లతోని ఒక 3 ఎకరాల ఆయిల్ ఫామ్ పంట సాగు చేయవచ్చు. ఎందుకంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్నా, నేను ఇప్పుడు 5 ఎకరాలు నాది నడుస్తున్నది. అయితే అది ఒక 2 చూసుకున్నా సరే, ఒకరు కూడా చూసుకోవచ్చు. ఒక పని పెండింగ్ పడితే ఒక వారం రోజుల తర్వాత కూడా చేసుకోవచ్చు దాని పని వరుస. ఎందుకంటే దానికి 90 ఎకరాల పొలం ఉంది. అక్కడ బోర్ కాకపోతే మనం బోర్ తీసుకోవడానికి ఏఈ గారిని ఎల్సీ అడిగాను. ఎల్సీ అడిగితే ఆయన ఇవ్వలేదు. అయితే ఫస్ట్ ఇస్తా అని చెప్పిండు సార్. ఫస్ట్ ఇస్తా అని చెప్పిన తర్వాత సరే నేను మళ్ళీ చేసిన, నువ్వు ఊరికే చేస్తున్నావు అని చెప్పేసి నా ఇంట్లో కరెంట్ వేకేసాడు సార్. అన్న ఇన్ఛార్జ్ గారికి సీనియర్ కూడా ఫోన్ చేసి చెప్తే ఏఈ గారితో కూడా అన్న మాట్లాడినా కూడా ఇంతవరకు కూడా నాకు కరెంట్ వేయలేదు సార్. నేను ఇంత శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఈ వచ్చే 3-4 నెలలు చాలా కష్టకాలం ఉంది అందరికీ, ప్రత్యేకంగా రైతులకు. సో మీరు కొద్దిగా వింటే మనము ఈ మీ దగ్గర నుంచి కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే ప్రభుత్వం మీ సజెషన్స్ కూడా తీసుకొని దీన్ని ఎట్లా అమలు చేయాలి, ప్రజలకు ఎట్లా తక్కువ నష్టం. మళ్ళా మాట్లాడుతుండేమయ్యా, మాట్లాడుతుంటే కొద్దిగా బయటికి పోండి చేయడం జరిగింది. సో ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి, మన ఇల్లుని సరిదిద్దుకోవాలి. అవునా కదా? ఇప్పుడు ఇది ప్రభుత్వం చేసింది, ఎవరో చేసింది కాదు. ఇది న్యాచురల్ కెలామిటీ. ఏదైతే మనకు ఇంతకుముందు సునామీ వచ్చిందో, అర్త్క్వేక్ వస్తుందో, ఇవన్నీ కూడా న్యాచురల్ కెలామిటీస్ అన్నమాట. అలాంటిది ఇది ఎల్నినో వస్తున్నాయి. ఈ వచ్చే 3 నెలల్లో కూడా వర్షాలు తక్కువ. నీళ్లు తక్కువన్నప్పుడు ఏం చేయాలి, మనము వడ్లు ఏదైతే పంటకు ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటుందో అది మనం వేస్తే మనకే నష్టమవుతుంది. రేపు మళ్ళీ మీరే అంటారు, అరే మాకు మొదలు ఎందుకు చెప్పలేదు, ప్రభుత్వం చెప్పాలి కదా, ప్రభుత్వం బాధ్యత కదా అని చెప్పి మీరు అనుకుంటారు. సో మీకు ఇప్పుడే చెప్తున్నాం, ఎక్కడైతే నీళ్ళు అవసరమో ఆ పంటలు వేయదు, ప్రత్యేకంగా వడ్లు వేయదు. ఎందుకంటే వడ్లకే ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటుంది. మీరు ఏదైతే వేరే క్రాప్స్ ఉన్నాయో, ఇప్పుడు రెడ్ గ్రాము, బ్లాక్ గ్రాము, ఇప్పుడే మన కలెక్టర్ గారు, మన ఆఫీసర్స్ అందరూ కూడా కొన్ని విషయాలు మనకు చెప్పినారు. ఏం చెప్పినారు? ఫస్ట్ విషయం, ఈ ఎల్నినో ఏదైతే వచ్చిందో
ఇది మన దేశము, మన రాష్ట్రము, మన మండలానికి కాదు, మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఈ ఎల్నినో రావడం జరిగింది. మనం ఇంతకుముందు మనం పుట్టలు వేసుకునేటప్పుడు మనకు వర్షాలు వస్తాయా లేదా మనకు ఫోర్కాస్టింగ్ ఉండేది కాదు. కానీ ఈ రోజు పడుకుని చేస్తాం, కానీ వర్షం లేక బోర్లో ఎక్కడి నుంచి నీళ్ళు వస్తుంది? రాదు కదా, వర్షం లేక రాదు కదా. అక్కడే కూడా మనకి భూగర్భంలో జలాల లెవెల్ తగ్గిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? కొంతమంది ఏం చేస్తారు, లేదు నేను కొత్త బోర్ వేస్తాను ఇంకా లోతడిగా చేసుకొని అప్పుడే చేస్తాం, కానీ రాదు నీళ్ళు. సో అప్పుడే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రోజు మీతో మాట్లాడుతున్నాము. ఈ రోజు మా మెదక్ జిల్లాలో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం పెట్టుకొని రైతులతో మాట్లాడడం జరుగుతున్నది. డిఓ గారికి, మండల స్పెషల్ ఆఫీసర్, మన డిడబ్ల్యూ గారికి, అందరూ ఆఫీసర్స్కి, గౌరవ సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరూ రైతులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇది రైతు అవగాహన కార్యక్రమం చేయడానికి మనకు ఇది సూపర్ ఎల్నినో ఒకటే చెప్తున్నాము. ఇంతకుముందు కూడా వచ్చినప్పుడే వాళ్ళే మీకు వీడియోలో చూపించారు. వీడియోలో క్లియర్గా చెప్పారు సూపర్ ఎల్నినో అంటే ఏంటి. మా దగ్గరనే నడిచిన ఏదైనా ప్రాసెస్ లేదు, అది ప్రపంచంలోనే నడుస్తుంది. సో దీనివల్ల మాకు రావాల్సిన వర్షం ఇప్పటివరకు కూడా చాలా మంది చూస్తూనే ఉన్నారు. చాలా మంది రైతులు చిన్నప్పటి నుంచి ఇది వర్షాకాలం కానీ మాన్సూన్ గురించి ఐడియా ఉంది, కానీ జూలై నెలలో ఎంత వర్షం రావాల్సిన ఉంది, అంత వచ్చిందా? ఎవరైనా చెప్తారా అది వచ్చిందా? అంత రాలేదు కదా. సో మరి సేమ్ మనకి ఆగస్ట్ నెలలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది.